హే హలో క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టీమిండియా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్మెంట్ ఉండే. బట్ T20 అండ్ వన్డే సిరీస్ అయితే గెలిచింది. సో యాక్చువల్గా మనకి T20 సిరీస్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు BCCI 2026 T20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనేది అనౌన్స్ చేసింది. సో దాంతో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు మనకి యాసెస్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది కదా, సో యాసెస్ టెస్ట్ సిరీస్ గురించి అండ్ వరల్డ్ క్రికెట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే 2026 వరల్డ్ కప్ స్క్వాడ్ గురించి తెలుసుకున్నాం. BCCI అయితే ఈరోజు అనౌన్స్ చేసింది. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీమే ఆల్మోస్ట్ ఉంది. జస్ట్ 2 చేంజెస్ చేశారు. షాకింగ్ ఏంటంటే గిల్ని సెలెక్ట్ చేయలేదు. ఆ గిల్ ప్లేస్ లో రింకు సింగ్ ని సెలెక్ట్ చేశారు. అండ్ వికెట్ కీపర్ మనకు ఇషాన్ కిషన్ సెలెక్ట్ చేసేసారు జితేష్ శర్మ ప్లేస్ లో. సో ఇదైతే గిల్ సెలెక్ట్ చేయకపోతే కొంచెం షాకింగ్ గా ఉంది. మిగిలిన టీం యాజ్ ది సేమ్ ఉంది. సో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అక్షర్ పటేల్ వచ్చేసి వైస్ కెప్టెన్ కింద ఉన్నాడు. సో మిగిలిన టీం అంతా కూడా సేమ్, మనకు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాతో ఆడిన సిరీస్ నెక్స్ట్ న్యూజిలాండ్ కూడా సేమ్ స్క్వాడ్ ఉండబోతుంది. సో 3 ఫాస్ట్ బౌలర్లు, 3 స్పిన్నర్లు, 2 వికెట్ కీపర్లు, 4 బ్యాట్స్మెన్స్, ఆ విధంగా మనకు టీం అయితే చేశారు. టీం అయితే ఒక బాగానే ఉంది. సో సౌత్ ఆఫ్రికాతో 22 సిరీస్ అయితే టీమిండియా గెలిచింది. సో ఈ సిరీస్ లో 5 మ్యాచెస్ ఉండే, కానీ ఓన్లీ 4 మ్యాచెస్ జరిగినాయి. సో ఫస్ట్ మ్యాచ్ టీమిండియా గెలిచింది, సెకండ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచింది, థర్డ్ మ్యాచ్ మళ్ళీ అగైన్ టీమిండియా గెలిచింది. సో ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి క్యాన్సిల్ అయింది, ఎక్సెసివ్ ఫాగ్ వల్ల ఆ మ్యాచ్ అయితే క్యాన్సిల్ చేశారు. సో ఒక క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక మ్యాచ్ ఫాగ్ వల్ల క్యాన్సిల్ అవడం ఇదే ఫస్ట్ టైం. సో ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి మళ్ళీ టీమిండియా గెలిచేసి సిరీస్ అయితే 3-1 గెలిచింది. సో ఈ సిరీస్ అయితే ఇండియాకి లైక్ వరుస 8 సిరీస్లో T20 సిరీస్ ఇండియా గెలిచింది. అండ్ దాంతోపాటు 2024 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా అయితే ఒక T20 సిరీస్ అయితే ఓడిపోలేదు. ఈ సిరీస్ లో మనకు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. అవి ఏంటి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి పాజిటివ్స్. సో పాజిటివ్ వచ్చేసి మన ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి బౌలింగ్. మన బౌలింగ్ అయితే సిరీస్ లో చాలా బాగుంది. మీరు చూసినైతే బౌలింగ్ లో మనకు బుమ్రా, హర్షదీప్ అండ్ వరుణ్ చక్రవర్తి, వీళ్ళు 3 కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి తన స్పిన్ అయితే సౌత్ ఆఫ్రికా ఆడలేకపోయింది. కంప్లీట్ గా డామినేట్ చూపించారు సౌత్ ఆఫ్రికా మీద. సో తను మనకు 4 మ్యాచెస్ లో 10 వికెట్ తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా తనే గెలుచుకున్నాడు. అండ్ ఈవెన్ మీరు చూసే హర్షదీప్ సింగ్ కూడా తను ఫస్ట్ మ్యాచ్ తనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. అండ్ సెకండ్ మ్యాచ్ తను బాగా బౌలింగ్ చేశారు. మనకు తెలుసు కదా, తను స్వింగ్ బౌలింగ్ కొంచెం సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అయితే ఇబ్బంది పెట్టారు. ఇక లాస్ట్ చూసుకుంటే బుమ్రా అయితే మనం అనుకున్నాం జస్ట్ ఆడింది 3 మ్యాచెస్. 3 మ్యాచెస్ తను తీసింది 4 వికెట్స్. ఇప్పుడు ఎన్ని వికెట్ తీసాడన్నా కూడా తన బౌలింగ్ అయితే చాలా ఎకానమీగా ఉంది, చాలా కన్సిస్టెంట్, చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. మీరు లాస్ట్ మ్యాచ్ లో చూస్తే మనకు క్వింటన్ డికాక్ మంచి ఆల్రెడీ ఆప్షన్ జరిగి కొట్టేసి ఫుల్ ఫ్లోలో ఉన్నాడు. తను వికెట్ తీసేసి మళ్ళీ అంత ముందు కూడా చాలా రన్స్ తక్కువ ఇచ్చాడు. దానివల్ల ఏమవుతుందంటే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ కొంచెం ప్రెషర్ అయిపోయి డికాక్ చాలా కొంచెం అటాకింగ్ ట్రై చేశాడు. సో అవుట్ అయిపోయాడు. సో బుమ్రా అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రన్స్ వేరే బౌలర్స్ రన్స్ ఇచ్చినప్పుడు కూడా బుమ్రా మనకు కొంచెం కన్సిస్టెన్స్ గా, అంటే ఎకానమీ మీద రన్స్ ఇచ్చేసి వాళ్ళ మీద ప్రెషర్ తీసుకోవడం వల్ల వేరే బౌలర్స్ కూడా యూజ్ అవుతుంది. సో బుమ్రా అయితే రియల్లీ అసలు మ్యాచ్ విన్నింగ్ బౌలర్. అపోజిషన్ టీమ్ మనకు బ్రేక్ త్రూ కావాలంటే కంపల్సరీ కెప్టెన్ అయితే బుమ్రా వైపు చూస్తుండు. అది బుమ్రా నిలబెట్టుకుంటుంది కూడా. ఈజ్ ఛాంపియన్ బౌలర్. అండ్ మిగిలిన బౌలర్ చూసి హర్షిత్ రాణా కూడా ఒక మ్యాచ్ ఆడాడు, బాగానే చేశాడు. ఓకే, తను అలా అంటే వేరే సీనియర్స్ బౌలర్ తో ఆడుతూ ఉంటే తనకు కూడా కొంచెం తన పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ గా అయితే బౌలింగ్ చాలా బాగుంది. అంటే వరల్డ్ కప్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మ్యాచ్ లో వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయిపోయారు కాబట్టి మనం ఈ బౌలింగ్ తో అయితే కంపల్సరీ మనం ఆపోజిట్ అయితే కొంచెం రిస్ట్రిక్ట్ చేయొచ్చు తక్కువ స్కోర్స్ కే. బౌలింగ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటింగ్. ఆ బ్యాటింగ్ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది హార్దిక్ పాండ్యా. యాక్చువల్లీ హార్దిక్ పాండ్యా లాస్ట్ ఆస్ట్రేలియాతో T20 సిరీస్ అండ్ వన్డే సిరీస్ లో కూడా తను లేడు. తన ఇంజూరీ వల్ల తను ఆ సిరీస్ కి లేకుండే. ఆ ఇంజూరీ తర్వాత మనకు ఈ సిరీస్ కి వచ్చాడు. సో ఎలా ఆడతారు అనేది అయితే నాకే కొంచెం టెన్షన్ ఉంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా మనకు తెలుసు, తను అసలు యాక్చువల్లీ క్లచ్ ప్లేయర్ అంటారు, మనకు చాలా మంది తెలుసు. సో తను ఎలా ఆడతారని కొంచెం టెన్షన్ ఉంది. తను ఆడితే మనకు వరల్డ్ కప్ లో ఆల్రౌండర్ కోటా కింద మనకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ తను మాత్రం తను ఎక్సలెంట్ ఆడాడు, అసలు మామూలుగా కాదు. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ అండ్ లాస్ట్ మ్యాచ్ లో మీరు చూసారు కదా, జస్ట్ 25 బాల్స్ 67 రన్స్ కొట్టాడు. అందులో 5 సిక్సెస్ కూడా ఉన్నాయి. సో అయితే చాలా ఎక్సలెంట్ గా ఆడుతుండడు. మనకు యాక్చువల్గా అయితే మనం చాలా మంది మన హార్దిక్ పాండ్యాకి ఇంజూరీ అయిపోయినప్పుడు కూడా చాలా మంది మన శివం దుబే అనుకున్నారు, నితీష్ కుమార్ అనుకున్నారు, ఫాస్ట్ బౌలర్లు ఆల్రౌండర్ కోటాలో వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా హార్దిక్ ని రీప్లేస్ చేసే అంత అయితే లేదు ప్రజెంట్. కానీ హార్దిక్ చాలా బాగా ఆడాడు. మన బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా తను క్రూషియల్ టైంలో ఇమ్మీడియట్ వికెట్ కావాలి అనే టైంలో కొంచెం రన్స్ ఇచ్చినా కూడా క్రూషియల్ టైంలో వికెట్ తీస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే వేరే బౌలర్స్ కి బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు వేరే బ్యాట్స్మెన్ ని టార్గెట్ చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుండే హార్దిక్ పాండ్యా అయితే. రియల్లీ మనకు వరల్డ్ కప్ లో కంపల్సరీ ఉపయోగపడతారు. మనకు ఆల్రెడీ తెలుసు 2024 వరల్డ్ కప్ ఫైనల్ తను ఏం చేశాడు, కానీ లాస్ట్ ఓవర్ వేసేసి రిస్ట్రిక్ట్ చేశారు 15 రన్స్ ని. సో అదే ఈ 2026 వరల్డ్ కప్ లో కూడా తను కంపల్సరీ క్రూషియల్ రోల్ అయితే చేశాడు. నెక్స్ట్ వచ్చేసి తిలక్ వర్మ. తను కూడా లాస్ట్ T20 గురించి అయితే చాలా బాగా ఆడాడు, మంచి స్ట్రైక్ రేట్ తో ఆడాడు.
ఎందుకంటే వరల్డ్ కప్ కూడా తను సెలెక్ట్ అయ్యారు కాబట్టి తను కంపల్సరీ వరల్డ్ కప్లో ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది తనకి. ఎందుకంటే తను ఫస్ట్ డౌన్లో వచ్చాడు కాబట్టి చాలా బాగా ఆడాడు. ఈ మ్యాచ్ నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా తను ఫస్ట్ డౌన్లో పంపిస్తేనే బెటర్, ఎందుకంటే తను అటాకింగ్ ఆడుతుంది కాబట్టి పవర్ ప్లేలో వికెట్ పడ్డా కూడా మనం కొంచెం అటాకింగ్ ఆడి రన్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది. సో తను కూడా చాలా బాగా ఆడాడు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కూడా చూస్తే తనకు అసలు ఛాన్సెస్ రాలేదు. లాస్ట్ మ్యాచ్ ఛాన్సెస్ వచ్చాయి, చాలా తక్కువ 32 రన్స్ 35 రన్స్ కొట్టాడు. కానీ అది కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్ తో కొట్టాడు. మనకు ఈ స్ట్రైక్ రేట్ తను ఆడడం వల్ల కూడా అభిషేక్ శర్మ కూడా అటాకింగ్ మోడ్ లో ఆడడానికి ఉపయోగపడింది. తను అసలు వరల్డ్ కప్ సెలెక్ట్ అయిపోయి కాబట్టి వరల్డ్ కప్ లో ఎలాగో గిల్లేరు కాబట్టి వరల్డ్ కప్ కి, సో తనే ఓపెనర్ వస్తాడు. వరల్డ్ కప్ లో వీళ్ళ అభిషేక్ అండ్ సామ్సన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పవర్ ప్లే లో ఎక్కువ స్కోర్స్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనకి వరల్డ్ కప్ లో. ఇంకా అభిషేక్ శర్మ ఎలాగో మనకు తెలుసు, తను వచ్చాడు అటాక్ చేస్తాడు. సో తనైతే కొంచెం ఈ సిరీస్ లో కొంచెం ప్రెషర్ ఉండే, అది ఎందుకనేది మనం డిస్కస్ చేద్దాం. సో తను కూడా వరల్డ్ కప్ ఉన్నాడు కాబట్టి మనకు నో ప్రాబ్లం. ఓపెనింగ్ అయితే నో ఇష్యూ వరల్డ్ కప్ కి. సో అందరూ బ్యాట్స్మెన్ అయితే ఓవరాల్ గా బాగానే ఆడారు. అందరం చెప్పలేం, కొంత మనకు నెగిటివ్ విషయానికి వస్తే మెయిన్ బ్యాటింగ్ మనకు నెగిటివ్ విషయానికి వస్తే మెయిన్ మనం చూడాల్సింది మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్. నిజంగా సూర్యకుమార్ యాదవ్ అయితే వరల్డ్ కప్ 2024 వరల్డ్ కప్ నుండి ఇప్పటిదాకా అయితే పెద్దగా ఆడింది లేదు. ఒక 50 హాఫ్ సెంచరీ చేశాడు, అది కూడా బంగ్లాదేశ్ మీద. ఆ తర్వాత కూడా తను పెద్దగా ఆడింది లేదు. ఆల్మోస్ట్ 24 మ్యాచెస్లో తన యావరేజ్ కూడా చాలా తక్కువ ఉంది, 18 యావరేజ్ ఉంది అంతే, అంతకంటే పెద్దగా ఏం లేదు. కెప్టెన్సీ ప్రెషర్ తన మీద ఉన్నట్టుంది. ఎందుకంటే మీరు చూస్తే మ్యాచెస్ అయితే గెలుస్తుంది ఇండియా, టీమిండియా మీరు చూస్తే T20లో మనం ఇప్పుడు నెంబర్ 1, ప్రతి సిరీస్ కూడా గెలుస్తుంది, చాలా బాగా ఆడుతుంది. కానీ తన బ్యాటింగ్ కెప్టెన్సీ ప్రెషర్ వల్ల తన బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుండు. మనకు కొన్ని సోషల్ మీడియాలో రూమర్స్ ఏంటంటే 2026 T20 వరల్డ్ కప్ తర్వాత తను కెప్టెన్సీ బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేషన్ కోసం కెప్టెన్సీ నుంచి దిగిపోతాడు అని చెప్పేసి అని అంటున్నారు. మేబీ దిగిపోయినా బెటర్, ఎందుకంటే మనకు ఏదో సూర్యాకి ఏజ్ కూడా 35 దాటిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ కెప్టెన్ కి ఫ్యూచర్ యంగ్ ప్లేయర్ ఇస్తే బాగుంటుంది. కానీ ఆడియో ఫ్యాన్స్ అందరికీ ఏం కోరుకున్నానంటే ఎలాగో మనకు తను రిటైర్ చేస్తాడు కాబట్టి 2026 వరల్డ్ కప్ గెలిపించి మనకి ఇండియాకు కప్ అందించి తను కెప్టెన్సీ దిగిపోతే మాత్రం చాలా బాగుంటుంది. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో నిలిచిపోతాడు, ఫ్యాన్స్ అందరూ తను కంపల్సరీ గుర్తుపెట్టుకుంటారు. మన సూర్యకి తెలుసు తను చాలా టెక్నిక్ ప్లేయర్, మనకు ఇండియన్ 360 డిగ్రీ ప్లేయర్ అంటున్నారు. 2024 వరల్డ్ కప్ లో చూస్తే కూడా ఆ ఫైనల్లో తానే మనకు క్యాచ్ ఇంపార్టెంట్ క్యాచ్ డేవిడ్ మిల్లర్ క్యాచ్ బట్టి ఇండియా వరల్డ్ కప్ గెలిపించాడు. సో అదేవిధంగా 2026 వరల్డ్ కప్ కూడా మనకు కెప్టెన్ గెలిపిస్తే మాత్రం కంపల్సరీ ఫ్యాన్స్ అందరూ గుర్తు పెట్టుకుంటారు. ఇంకా నెక్స్ట్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్. యాక్చువల్గా నెక్స్ట్ ఫ్యూచర్ ఇండియన్ ఎలా వన్డే టెస్ట్ తనే కెప్టెన్ కాబట్టి నెక్స్ట్ T20 ఫ్యూచర్ కెప్టెన్ కూడా తనే అనుకొని ఆ గంభీర్ తనని ఓపెనర్ గా పంపించడం, సామ్సన్ కాదని మరి తనని ఓపెనర్ పంపించడంతో ఫ్యాన్స్ అందరైతే కొంచెం హర్ట్ అయ్యారు. కానీ దానితో పాటు గిల్ పెర్ఫార్మెన్స్ అయితే కూడా అసలు ఏం బాగాలేదు. ఇంకా ఫ్యాన్స్ కి చాలా ఇంకా ఫ్యాన్స్ చాలా బాగా పెట్టేసింది. ఎందుకంటే ఫామ్ లో ఉన్న సామ్సన్ కాదని తను పంపించడం, తను పెద్ద పెర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ అయిపోతున్నారు. సో అందువల్ల ఏమో మరి వరల్డ్ కప్ అయితే గిల్ని సెలెక్ట్ చేయలేదు. సో మెయిన్ గిల్ ప్రాబ్లం ఏంటంటే గిల్ వచ్చేసి అటాకింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఓపెనర్ గా. గిల్ ఓకే మంచి ప్లేయర్ మనకు తెలుసు, వన్డేలో T20 టెస్ట్ మ్యాచ్లు కానీ కెప్టెన్ చాలా మంచి ఫామ్ కూడా ఉంది, మనకు ఇంగ్లాండ్లో సిరీస్ గెలిపించారు. కానీ తను ఏమవుతుందంటే ఓపెనర్ వచ్చి అటాక్ చేయడం వల్ల గిల్ అనేది కొంచెం టెక్నిక్ ప్లేయర్, డిఫెన్సివ్ ఆడితే బెటర్. ఎందుకంటే అలాగే మనకు అభిషేక్ శర్మ ఉన్నారు ఓపెనర్ కింద, తను అటాక్ చేసేస్తుంటాడు. గిల్ అవుట్ అయిపోవడం పవర్ ప్లేలోనే, అదే పవర్ ప్లేలో సూర్యకుమార్ కూడా అవుట్ అయిపోవడం వల్ల అభిషేక్ శర్మ మీద అనవసరంగా ప్రెషర్ పడుతుంది. సో తన అభిషేక్ శర్మ వచ్చేసి మనకు తెలుసు అటాకింగ్ ప్లేయర్, తన నేషనల్ ప్లేయర్ ఆడలేకపోతుంది. వీళ్ళు 2 వికెట్స్ పవర్ ప్లేలో కొట్టేసరికి తన మీద ప్రెషర్ పడుతుంది. సో గిల్ అనవసరంగా అయితే నేను అనుకున్న ఏంటంటే గిల్ అనవసరంగా షార్ట్స్ ఆడి వికెట్ కోల్పోయారని తప్ప ఏం లేదు. జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేసేసి అభిషేక్ శర్మకి ఇస్తే సరిపోద్ది. సో వరల్డ్ కప్ లో అయితే తను సెలెక్ట్ చేయలేదు, తన ప్లేస్ లో రింకు సింగ్ వచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి గంభీర్ కోచింగ్. చాలా మంది సోషల్ మీడియాలో గంభీర్ని ట్రోల్ చేస్తుంటే నేను కూడా అనుకున్నా, అరే అందరు ఎందుకు అనవసరంగా గంభీర్ని అంటున్నారు, తను ఇండియా టీం కోసం చూస్తున్నాడు కదా అనుకుంటున్నాను. కానీ ఈ సిరీస్ తో నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం ఫేవరెటిజం అయితే చూపిస్తుండ్రు గంభీర్. ఎందుకంటే మీరు చూస్తే కూడా ఒక హర్షదీప్ సింగ్ ఒక క్యాచ్ మిస్ చేస్తే తన మీద అరవడం, ఏదో ఫుట్బాల్ కోచెస్ చూస్తారు కదా మీరు, మనకు డగౌట్ నుంచి ఆ ఫీల్డ్కి వచ్చేసి అరుస్తారు చూసారు, అలా చేస్తుండ్రు. క్యాచ్ మిస్ చేయడం కామన్, చాలా క్యాచెస్ మిస్ చేస్తున్నారు. అది మీరు కోచింగ్ ట్రైనింగ్ లో చూసుకోవాల్సింది. ఇది గ్రౌండ్ లో అనగా హర్షదీప్ సింగ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఇంకా మీరు చూస్తే కూడా బ్యాటింగ్ పొజిషన్, అసలు ఇండియన్ బ్యాటింగ్ పొజిషన్ ఏంటో ఎవరికి తెలియదు. ఆ ఓపెనర్స్ ఒకరు ఫిక్స్ అంతే, అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ వాళ్ళిద్దరే ఫిక్స్. ఇక తర్వాత ఎవరు వస్తారు, ఫస్ట్ డౌన్ లో ఎవరు వస్తారు, సెకండ్ డౌన్ లో ఎవరు వస్తారు, ఎవరు వస్తారు ఎవరికి తెలియదు. మీరు చూస్తే మనకు ఆ సెకండ్ T20 టీమిండియా ఓడిపోయింది కదా, ఆ మ్యాచ్ చూస్తే మనకు 200 పైన టార్గెట్ చేయాల్సి వస్తుంది. సో ఆ మ్యాచ్ లో మనకు అక్షర్ పటేల్ ఫస్ట్ డౌన్ పంపించారు. అక్షర్ పటేల్ ఫస్ట్ డౌన్ పంపించి స్పిన్ బాగా మన శివంతో కొంచెం స్పిన్ అటాక్ చేస్తారు, తన హైట్ ఉంటుంది కాబట్టి స్పిన్ అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తనని తీసుకొచ్చి 8th డౌన్ లో పంపించారు. అప్పటికే మ్యాచ్ అయిపోయింది, అలాగే మ్యాచ్ టీమిండియా చేతి నుంచి వెళ్ళిపోయింది. సో ఇలా కూడా తను అయితే కోచింగ్ అయితే కొంచెం ఫేవరెటిజం చూపించడం, తను ప్రూవ్ చేసుకోవడం అవసరం లేదు. ప్రూవ్ చేసుకోవాలి నేను చూపిస్తాను చూపించే అవసరం లేదు. టీం కోసం నిండా ఒప్పుకుంటారు అందరూ, ప్రత్యేకంగా చూపించేసుకోవడం అవసరం లేదు.
అదైతే కరెక్ట్ కాదు. అండ్ మరి మీరు ఇంకా చూస్తే కూడా ఫీల్డింగ్, మన ఫీల్డింగ్ అనేది చాలా బాగాలేదు అసలు. నేను చూసిన గంభీర్ కోచింగ్ వచ్చినప్పటి నుంచి కూడా మన ఫీల్డర్స్ ఎవరు కూడా అసలు ఫిట్నెస్ అంటే క్యాచెస్ చాలా మిస్ అవుతున్నాయి. నేను చూస్తే అంతకుముందు కూడా అంతకుముందు ఉండే, కానీ మనకు క్యాచెస్ కొంచెం రవి జడేజా, మన హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా మన ట్రైనింగ్ ఉండే మన ఫీల్డింగ్ కోచ్ నుంచి. మన ఫీల్డింగ్ కోచ్ ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు. చాలా క్యాచెస్ డ్రాప్ చేస్తున్నారు. యంగ్ ప్లేయర్స్ ముఖ్యంగా అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓడే సిరీస్ లో చాలా క్యాచెస్ డ్రాప్ చేస్తున్నారు. యంగ్ ప్లేయర్స్ 25 years కూడా ఉండవు వాళ్ళకి. అంత చిన్న ఏజ్ లో కూడా చేయడం కరెక్ట్, ఫీల్డింగ్ క్యాచెస్ మిస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా మీరు చూస్తే ఫిట్నెస్ అయితే ఫిట్నెస్ మీద చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్లేయర్ ఈ మ్యాచ్ ఆడతారు, నెక్స్ట్ మ్యాచ్ చూస్తే ఇంజూర్ అంటారు. మరి ఏం ఇంజూరో ఎందుకు ఇంజూర్ అవుతుందో అందరు కూడా ఏంగే ఎవరు బిలో 30 years ప్లేయర్స్ కూడా ఇంజూర్ వల్ల ఫిట్నెస్ లేకపోవడం వల్ల టీంకి అయితే రావడం పోవడం జరుగుతుంది. అది కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి గంభీర్. T20 వరల్డ్ కప్ చూస్తే ఇండియాలో జరుగుతుంది, మన అందరికి తెలుసు అది. సో కంపల్సరీ అన్ని టీమ్స్ ఫుల్ ప్రిపేర్ అయ్యి వస్తాయి. మళ్ళీ ఆల్రెడీ ఆ టీమ్స్ అన్ని కూడా ఇండియాలో అన్న వాళ్ళకి అనుభవం, వాళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా IPL లో ఆడారు. సో ఎవరు తగ్గదైతే లేదు, అందరూ పర్ఫెక్ట్ ప్లాన్ తో వస్తారు. మన పిచ్చెస్ అని కూడా బ్యాటింగ్ పిచ్చెస్. సో అన్ని టీమ్స్ చాలా హిట్టర్స్ అన్ని రెడీ చేస్తున్నారు. మీరు చూస్తే అన్ని టీమ్స్ కూడా ఆల్మోస్ట్ మీకు 6 months బ్యాక్ ఫైనల్ 11 రెడీ అయిపోయింది, టీమ్స్ రెడీ అయిపోయినాయి. ఇదే ఆర్డర్లో వాళ్ళు వస్తారు, ఇదే ఆర్డర్లో వాళ్ళు టీం అంతా ఫిక్స్ అయిపోయింది. మీరు చూస్తే ఆస్ట్రేలియా అంతే, న్యూజిలాండ్ అంతే, సౌత్ ఆఫ్రికా కూడా రెడీ అయిపోయి మనతో ఆడిన సిరీస్ జస్ట్ 2-3 చేంజెస్ ఉంటాయి అనుకుంటా. వాళ్ళే ఉంటారు. ఆ వెస్ట్ ఇండీస్ గురించి మనకు తెలిసిందే. వాళ్ళందరూ అన్ని టీమ్స్, చిన్న టీమ్స్ కూడా నేను చూస్తే అన్ని టీమ్స్ కూడా రెడీ అయిపోయి. మన టీమే రెడీ అయింది, టీం ఓకే, వీళ్ళే ఆడుతున్నారు. కానీ ఆర్డర్ ఎవరి బ్యాటింగ్ పొజిషన్ ఏంటి అనేది ఎవరికి తెలియట్లేదు. ఒకసారి అక్షర్ పటేల్ వస్తారు, శివం దుబే వస్తారు, మొన్న చూస్తే తిలక్ వర్మ వచ్చాడు, ఒకసారి స్కై వస్తుండు. అసలు ఆర్డర్ అయితే అర్థం కావట్లేదు. బౌలింగ్ అయితే కన్సిస్టెంటీ లేదు. అంటే ఏ ప్లేయర్ ఎప్పుడు ఆడుతుండు ఎవరికైతే అది లేదు. ఒకసారి హర్షదీప్ అంటారు, ఒకసారి హర్షిత్ రాణా అంటారు. అదైతే కరెక్ట్ లేదు. అదైతే ఇంకా మనం ఇంకా నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ముందు మనం ఆడే జస్ట్ 5 T20 మ్యాచెస్ న్యూజిలాండ్తో ఉన్నాయి, అది జనవరిలో ఉన్నాయి. సో ఆ సిరీస్ మనకి ప్రాక్టీస్ లాగా, అది గెలవడం పక్కన పెట్టి జస్ట్ ప్రాక్టీస్ లాగా మన ఫైనల్ 11 members ఆడతారు. వీళ్ళ ప్లేస్లో ఒకరు రీప్లేస్మెంట్ ఉంటారు ప్రతి మ్యాచ్కి. అలా మన టీం అయితే బిల్డ్ చేసుకోవాలి. మనకి న్యూజిలాండ్ సిరీస్ అయితే చాలా ఉపయోగించుకోవాలి. కోచ్ గంభీర్ అయితే ఇదైతే కొంచెం న్యూజిలాండ్ సిరీస్ జాగ్రత్తగా చూసుకొని టీం బిల్డ్ చేసుకుంటే బెటర్. ఇంకా ఓడే సిరీస్ కూడా మనం ఆల్రెడీ 2-1తో గెలిచాము. ఇక ఓడే సిరీస్ గురించి మీ అందరికీ తెలిసింది, నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రూపా ఎలా ఆడారు, మన విశ్వరూపం చూపించేశారు. విరాట్ కోహ్లీ అయితే వరుస 2 సెంచరీలు లాస్ట్ మ్యాచ్లో 50 చేశాడు. మనం తీసేద్దాన్ని పాప ఎంత ట్రై చేస్తున్నారు కొంతమంది, మీకు తెలుసు. వాళ్ళ మీద కొంచెం ప్రెషర్ బాగుంది, ఎందుకంటే వాళ్ళు ప్రతి మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి. వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వాళ్ళ మీద ఇంకా ప్రెషర్ పెట్టడానికి డొమెస్టిక్ మ్యాచెస్ కూడా ఆడాలని అంటున్నారు. సో రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ కూడా మనకు విజయ్ హజారే డొమెస్టిక్ వన్డే ట్రోఫీ ఉంటుంది, సో దాంట్లో ఆడడానికి అయితే ప్రిపేర్ అయిపోయారు. సో ఈ మ్యాచెస్ వచ్చేసి మనకు December 24th నుంచి స్టార్ట్ అవుతాయి. సో దాంట్లో కూడా వీళ్ళు విరాట్ అండ్ రోహిత్ ఆడడానికి రెడీగా ఉన్నారు. ఫ్యాన్స్ కి అయితే కొంచెం పండగ, ఎందుకంటే అప్పుడు వాళ్ళ విరాట్ అండ్ రోహిత్ వాళ్ళ ఆట చూడొచ్చు మనం. సో విజయ్ హజారే ట్రోఫీ కంప్లీట్ షెడ్యూల్ అంటే కోహ్లీ ఢిల్లీకి ఆడుతుండు, రోహిత్ శర్మ ముంబైకి ఆడుతుంది తెలుసు. సో వాళ్ళ మ్యాచ్ ఎప్పుడు కంప్లీట్ అనేది నేను ఆల్రెడీ మన Instagram పేజ్ లో షేర్ చేశాను, ఆ పేజ్ ఫాలో కొట్టండి. ఇంకా IPL యాక్షన్ వద్దాం. సో IPL యాక్షన్ అయితే మొన్న లైవ్ లో చూసాను. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని టీమ్స్ బిల్డ్ చేసేసుకున్నాయి. ఒక కోల్కతాకు కొంచెం ప్రాబ్లం ఉండే, కోల్కతా ఉన్న CSKకి కొంచెం పర్స్ ఎక్కువ ఉందంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకే ఇది ఉపయోగపడ్డట్టుంది. మిగిలిన అన్నిటికీ పెద్ద ఏదో టైం పాస్ కి పార్టిసిపేట్ చేసినట్టున్నాయి. ఈ యాక్షన్ లో అయితే మనకు కెమెరూన్ గ్రీన్ తను 25.2 crores తో కోల్కతా అయితే పర్చేస్ చేసింది. అయితే తనకు అంత పెట్టడమా అనేది నాకైతే కరెక్ట్ అనిపిస్తలేదు, ఎందుకంటే గ్రీన్ మనకు ఈ IPL ఆక్షన్ ముందు వాళ్ళు రిజిస్టర్ అవుతారు ప్లేయర్స్. సో తను ఏంటంటే ఓన్లీ బ్యాట్స్మెన్ కింద రిజిస్టర్ అయిపోయాడు. సో బౌలర్ కింద రిజిస్టర్ అవ్వలేదు. యాక్చువల్లీ తను ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్, బౌలింగ్ కూడా కొంచెం పేస్ ఉంటుంది, కానీ తను రిజిస్టర్ అవ్వలేదు. మరి బౌలింగ్ చేసారా అని తెలియదు. మరి మీరు చూస్తే తను ఈ యాక్షన్ సెలెక్ట్ అయ్యారో లేదు. అదే రోజు ఆసిస్ సిరీస్ లో డక్అవుట్ అయిపోయాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. సెకండ్ ఇన్నింగ్స్ కూడా జస్ట్ 7 runs అయినా కొట్టాడు సార్. సో తనకైతే అంత పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ పతిరానాని కూడా 18 crores పెట్టి తీసుకుంది కోల్కతా, నాకైతే అంత వర్త్ కాదనిపిస్తుంది. ఇంకా మిగిలిన టీమ్స్ లో హైయెస్ట్ బైస్ చూస్తే షాకింగ్ పర్చేస్ ఏంటంటే CSK, తను 18 crores ఇద్దరు యంగ్ అన్క్యాప్ ప్లేయర్స్ ని తీసుకుంది. వన్ వచ్చేసి కార్తిక్ శర్మ, అండ్ ఇంకొక ప్లేయర్ వచ్చేసి కార్తిక్ శర్మ, అండ్ ఇంకొకటి ప్రశాంత్ వీర్. ఈ కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ అంటే ఓకే, అతను లెఫ్ట్ ఆర్మ్ జడేజా ప్లేస్ లో జడేజా లాగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అండ్ కొంచెం బ్యాటింగ్ చేస్తారు ఓకే. కానీ కార్తిక్ శర్మ తీసుకోవడం అయితే నాకు కొంచెం ఆశ్చర్యం, ఎందుకంటే తను వికెట్ కీపర్. ఆల్రెడీ మనకు CSK అంటే ధోని ఉన్నారు, మళ్ళీ సంజు శాంసన్ కూడా మనకు CSKకి ఆడుతుంది. ఈ కార్తిక్ శర్మని ఎప్పుడు ఆడిపిస్తారో మరి అయితే తెలియదు. మళ్ళీ సంజు శాంసన్ మళ్ళీ పక్కన కూర్చోబెడతారా ఏంటి అనేది కూడా తెలియదు. ట్రైన్ లో మరి ఎందుకు తీసుకున్నారో తెలియదు. సో చూద్దాం మరి, అంటే CSK కొంచెం ప్లాన్స్ ఎలా ఉన్నాయి మనకే తెలియదు. ఇంకా SRH అయితే 13 crores పెట్టి లియామ్ లివింగ్స్టన్ కొనుక్కుంది. ఏదో టైం పాస్ కి. SRH అయితే అసలు ఆక్షన్ ఎందుకు వాడుకుంది, ఆమె అయితే నవ్వుతుంది, ఆ బోల్డ్ చెప్తుంది నవ్వుతుంది. మరి ఎవరు ప్లేయర్ అయితే తీసుకో, మంచి ప్లేయర్స్ వచ్చారు. కొంచెం SRH కి బౌలింగ్ లేదు. తన జాకబ్ డఫీ, తను నెంబర్ 2 T20 బౌలర్, మరి తన ఆక్షన్ ఎందుకు తీసుకోలేదు అర్థం కాలేదు. తను బెంగళూరు తెలిపారు. అది లియామ్ లివింగ్స్టన్ తీసుకుంది ఓకే. తను లివింగ్స్టన్ కూడా చాలా బిగ్ హిటర్ కాబట్టి చెప్పలేం, ఉపయోగపడవచ్చు మీకు ఫైనల్ 11లో ఉంటే.
ఇంకా వెంకటేష్ అయ్యర్ అయితే ఆర్సీబీ తీసుకుంది. ఓకే, ఆర్సీబీ చాలా తక్కువ 7 crores తీసుకుంది, తక్కువ ప్రైస్. తను లాస్ట్ ఇయర్ హైయెస్ట్ అమ్ముకుపోయాడు, కానీ ఈసారి చాలా తక్కువ ప్రైస్ వెంకటేష్ అయ్యర్ తీసుకుంది. కొంచెం బ్యాటింగ్ ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ కొంచెం స్టేబుల్ అవుతుంది, కానీ బౌలింగ్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి పార్ట్ టైంగా 1 hour 2 hours అయితే వేయడానికి వీలు ఉంటుంది. తన బై కూడా బెటరే. ఇంకా ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ అండ్ పృథ్వీ షా. సర్ఫరాజ్ ఖాన్ అయితే ఎవరు పర్చేజ్ చేయలేదు. తను అసలు రంజీలో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, తనకు వెయిట్ ఉన్నాడు అని చెప్పేసి వెయిట్ లాస్ అయ్యాడు, చాలా బాగా అయ్యాడు. ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ లాస్ట్ అయితే సిఎస్కే తీసుకుంది. ఇదేం చెప్తున్నా, సిఎస్కే 18 crores పర్సన్స్ కంటే కూడా సర్ఫరాజ్ ఖాన్ చాలా ఉపయోగపడతాడు. అండ్ ఢిల్లీ కూడా పృథ్వీ షాని తీసుకుంది. పృథ్వీ షా కూడా ఓకే, తన డొమెస్టిక్ మన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కూడా చాలా బాగా ఆడాడు. సో పృథ్వీ షా కూడా ఢిల్లీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ తను ఢిల్లీకి ఆడాడు. సో తన ఛాన్స్ అయితే మనం కంపల్సరీ ప్రూవ్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ తనకు మళ్ళీ టీంలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక మిగిలిన పర్చేస్ అని కూడా పెద్ద అంత ఇంపాక్ట్ ఏం లేవు. సో అయితే నాకు తెలిసి అయితే జస్ట్ ఇది మినీ యాక్షన్ కాబట్టి ఆ టీమ్స్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించుంటారు. ఆల్రెడీ టీమ్స్ అని కూడా వాళ్ళ ఫైనల్ రెడీ అయిపోయాయి కాబట్టి జస్ట్ టైం పాస్ చేసినట్టుంది యాక్షన్. కోల్కతాకి సిఎస్కే అయితే ఉపయోగపడ్డారు కొంచెం. ఇంకా వరల్డ్ క్రికెట్ చూసుకుంటే యాషెస్ సిరీస్. అసలు యాషెస్ సిరీస్ అయితే అందరూ వాళ్ళ యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా చూస్తే మొత్తం ఫారిన్ కంట్రీస్ కూడా వాళ్ళ బెస్ట్ ఫైట్ ఇది యాషెస్ సిరీస్ అనేది ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య అంటారు. కరెక్టే కావచ్చు, కానీ అది ఇంగ్లాండ్లో జరిగినప్పుడు మాత్రమే. ఆస్ట్రేలియాలో జరిగితే అది చిన్న టీమ్స్ కంటే దారుణంగా ఆడుతుంది ఇంగ్లాండ్. వాళ్ళు కంప్లీట్ డామినెన్స్. ఆస్ట్రేలియా అయితే కంప్లీట్ డామినెన్స్, ఏదో చిన్న బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వేలతో ఆడినట్టు ఆడేస్తుంది. వీళ్ళు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు లాస్ట్ థర్డ్ టెస్ట్ కూడా ఓడిపోయి సిరీస్ ఈ మ్యాచ్ రేపటితో కన్ఫర్మ్ అయిపోతుంది. ఆస్ట్రేలియా గెలిచేస్తుంది ఆల్మోస్ట్ 100% ఆస్ట్రేలియా ఫిక్స్. 5-0తో గెలుస్తుంది ఆస్ట్రేలియా అనేది యాషెస్ సిరీస్ ని 5-0తో గెలుస్తుంది. ఇంగ్లాండ్ అయితే అసలు ఆ బజ్బాల్ అని చెప్పేసి ఏదో స్టార్ట్ చేసేసింది. అది ఏంటో అది వాళ్ళకే తెలియాలి. ఎక్కడైనా ఏదైనా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తే ట్రై చేస్తారు, 2-3 matches ట్రై చేస్తారు, ఓడిపోయారు. ఆల్రెడీ మనకు ఫస్ట్ ఇండియా టూర్కి వచ్చినప్పుడు వాళ్ళు అలా 4-1 అవుతారు. ఇండియాతో టెస్ట్ 2-2. అప్పుడు వాళ్ళు ఇంకా అర్థం చేసుకోకుండా బజ్బాల్ అని చెప్పేసి చెత్త షాట్లు ఆడుతున్నారు. మీరు చూస్తే ఆ సిరీస్ లో ఒక మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ 10 wickets ఉంటాయి కదా, అలా 6 wickets వీళ్ళ బజ్బాల్ వల్ల చెత్త షాట్ వల్ల అవుట్ అయిపోతున్నారు. 4 wickets బౌలర్స్ కి క్రెడిట్, ఆస్ట్రేలియా బౌలర్స్ కి. వీళ్ళ 6 wickets అంటే వీళ్ళు చెత్త షాట్సే. ఆ బజ్బాల్ వల్ల ఇంగ్లాండ్ క్రికెట్ మొత్తం, ఇంగ్లాండ్ క్రికెట్ కాదు, ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ వాళ్ళు నాశనం చేస్తున్నారు కంప్లీట్ గా. నాకు తెలిసి ఇది 5-0తో ఓడిపోద్ది, మెక్కలంని కోచ్ కింద తీసేస్తారు. అప్పుడైనా ఇంగ్లాండ్ మారుద్దాము. మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇంగ్లాండ్. మీరు చూస్తే ఇంగ్లాండ్ డొమెస్టిక్ అనేది చాలా పెద్దది, ఇండియా కంటే చాలా పెద్దది ఇంగ్లాండ్ డొమెస్టిక్ అనేది. అంత మంచి ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అనవసరంగా. మీరు చూస్తే జో రూట్ 80-90 స్ట్రైక్ రేట్తో టెస్ట్ మ్యాచ్ ఆడడం, అసలు 1 dayలోనే ఆడతాను. అంత స్ట్రైక్ టెస్ట్ మ్యాచ్ లో ఆడడం అనేది మన ఈ బజ్బాల్ వాళ్ళని. దానివల్ల సరే టీంకి ఉపయోగపడ్డదంటే ఓకే, తను సెంచరీలు చేసుకుంటుంది తప్ప టీంకి ఏం ఉపయోగపడట్లేదు. బజ్బాల్ అంటే బజ్బాల్ వల్ల ఇంగ్లాండ్ క్రికెట్ కంప్లీట్ గా నాశనం అయిపోయింది. సో యాషెస్ సిరీస్ బరల్లో బిగ్ ఫైట్ అవన్నీ లేవు. జస్ట్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్కి వెళ్ళి ఆడినప్పుడు మాత్రమే ఏదైనా కొంచెం కాంపిటేటివ్ ఉంటుంది తప్ప ఆస్ట్రేలియా కోసం మాత్రం అంటే అది అంత బిగ్గెస్ట్ రైవల్రీ అయితే కాదు. జస్ట్ పసుకున్న లాగానే వాళ్ళని తీసుకొస్తున్నారు ఆస్ట్రేలియా వాళ్ళు. సో ఈ సిరీస్ తో బజ్బాల్ అయితే బంద్ అయిపోద్ది. ఇంకా మీరు చూస్తే అండర్-19 ఏషియా కప్ లో కూడా ఇప్పుడు మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మళ్ళీ ఫైనల్కి వెళ్ళాయి. ఆ ఇండియా పాకిస్తాన్ ఫైనల్కి వెళ్ళడం, ఇండియా గెలవడం, పాకిస్తాన్ గెలవడం ఇదే జరుగుద్ది. ఇంకా కాదు, ఈ పాకిస్తాన్ ఇప్పుడు గెలవదు. ఐసీసీ, బీసీసీఐ, ఏసీసీ వీళ్ళు ఎవరు కూడా ఇండియా పాకిస్తాన్ ఫైనల్కి వచ్చేలాగా టీం సెట్ చేస్తారు. వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు ఏడుస్తారు. ఇదే జరుగుద్ది. రేపు చూడండి, రేపు ఇండియా అండర్-19 మ్యాచ్ ఉంది. వైభవ్ సూర్యవంశీ కోసం అయితే చూడండి, తను బాగా ఆడుతుండు. అంటే తను కూడా బాగా ఆడుతుండంటే చిన్న టీమ్స్ ఆడుతుంది. ఇప్పుడు దానికైతే పెద్ద టీమ్స్ అంటే ఐసీసీ ఆమోదం పొందిన టీమ్స్ అయితే ఈవెన్ శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో అయితే తను పెద్దగా ఆడింది లేదు. రేపు ఫైనల్లో ఆడతాడని నేను అయితే అనుకుంటున్నా. అతను ఆడకపోయినా మిగిలిన ప్లేయర్స్ కూడా బాగానే ఆడుతున్నారు కూడా మనమే తెలుస్తాం. రేపైతే 10:30కి అయితే స్టార్ట్ అవుతుంది సోనీ యాప్ లో అండ్ సోనీ స్పోర్ట్స్ లో వస్తుంది. ఇదైతే చూడండి. ఇంకా ఫైనల్ గా మన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అయితే జార్ఖండ్ గెలిచింది. సో జార్ఖండ్ వర్సెస్ హర్యానా జరిగితే జార్ఖండ్ ఆ మ్యాచ్ లో జార్ఖండ్ కి కెప్టెన్ మనకు తెలుసు ఇషాన్ కిషన్. తను చాలా బాగా ఆడాడు, సెంచరీ చేశాడు. దానివల్లనే తను వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్ టైం బీసీసీఐ అంటే అజిత్ అగర్కర్ సెలక్షన్ కమిటీ డొమెస్టిక్ చూసి ప్లేయర్ ని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే తను ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ లో అప్పుడు 2025 లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో తను ఫస్ట్ మ్యాచ్ సెంచరీ చేశాక తను తీసుకోవాలని తను కంటిన్యూస్ గా ఫెయిల్ అయిపోయాడు. కానీ తను సయ్యద్ ముస్తాక్ చాలా బాగా ఆడాడు. దానివల్ల తను వరల్డ్ కప్ సెలెక్ట్ చేసుకున్నారు. బీసీఐ కూడా ఇలాంటి అంటే సయ్యద్ ముస్తాక్ చూసిన అంటే ఇలా డొమెస్టిక్ లో మంచిగా ఆడిన వాళ్ళనే ఈ టీమ్ ల్యాక్ సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఐపీఎల్ ఆడారు. ఐపీఎల్ ప్రైవేట్ లీగ్, అలా అన్నీ ఆడపోయిన ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఐపీఎల్ లో ఫామ్ తెచ్చుకోవడానికి ఆడుకోవచ్చు, అంతేగాని డైరెక్ట్ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ఐపీఎల్ లో ఆడి తను టీమ్ ల్యాక్ సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. డొమెస్టిక్ చూసే సెలెక్ట్ చేయాలి. సో ఇషాన్ కిషన్ అయితే మంచి ఛాన్స్ కొట్టేశాడు. సో తను కంపల్సరీ ప్రూవ్ చేసుకుంటాడు. ఎందుకంటే సంజు సామ్సన్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు. కొన్ని మ్యాచెస్ ఇషాన్ కిషన్ ఆడిపితే చాలా బెటర్. ఇషాన్ కిషన్, రింకు సింగ్ ఇద్దరిని ఆడిపియాలి. కానీ మనకు వీళ్ళు తెలుసు వీళ్ళు పవర్ హిట్టింగ్ ఉంది వీళ్ళ దగ్గర. రింకు సింగ్ కూడా మీరు సయ్యద్ ముస్తాక్ అలీ చాలా బాగా ఆడాడు. స్ట్రైక్ రేట్ బాగుంది, స్కోర్ ఎక్కువ చేయకపోయినా తను స్ట్రైక్ రేట్ చాలా మంచి స్ట్రైక్ రేట్స్ తో ఆడాడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో. సో తను వీళ్ళిద్దరిని కొన్ని మ్యాచెస్ ఆడిపించేసి
ఇంపార్టెంట్ మ్యాచెస్ కాకుండా చిన్న చిన్న టీంలు ఆడిపించేసి ఒక మెయిన్ మ్యాచెస్ కూడా అవసరం అయితే తీసుకోవచ్చు. మా కంప్లీట్ వరల్డ్ కప్ అనాలిసిస్ వీడియో మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కంపల్సరీ నా ఛానల్ని ఫాలో కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డైరెక్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.